జై శ్రీరామ్. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి సంవత్సర ప్రారంభం ఏదైతే ఉందో జనవరి నుంచి మార్చి 11వ తేదీ వరకు ఒకలాగా ఫలితాలు, మార్చి 11వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఒకలాగా ఫలితాలు, జూన్ 2వ తేదీ నుంచి అగైన్ ఫలితాలలో చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా సంవత్సర ప్రారంభం ఏదైతే ఉందో జనవరి నుంచి మార్చి 11వ తేదీ వరకు పంచమ స్థానంలో వక్రించిన గురువు, ద్వితీయ స్థానంలోనే మనకి శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాలలో ఇన్కమ్ తగ్గినట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా పెట్టుబడి పెట్టాలి. నా ఒక వ్యాపారం గ్రోత్ కావడానికి ఏదో ఒకటి చేయాలి. నేనేదో ఒకటి కొత్తగా ఆల్టర్నేషన్ చేసుకోవాలి. పెట్టుబడి అక్కడ డబ్బులు మళ్ళీ సరిపోక ఇబ్బంది పడడము అలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు. గ్రోత్ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఉద్యోగంలో ప్రమోషన్ కొట్టాలి, లేదా ఇంక్రిమెంట్ కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. డబ్బు సరిపోవట్లేదు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అదే మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ ఫలితాలలో చాలా మార్పులు వస్తాయి. మళ్ళీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్, మళ్ళీ ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధించడము, వ్యాపారం చేసే వాళ్ళకి మళ్ళీ బిజినెస్ గ్రోత్ అవ్వడము, అలానే కొంచెం కుటుంబ వ్యక్తులతో ఉన్న ఆ తగాదాలు తగ్గడము, సంతానం నుంచి అభివృద్ధిదాయకంగా ఉండడము, అలానే మంచి ఆలోచనతో మీరు ఆలోచించి ముందుకు సాగే ఏదైతే ఉంటుందో ఆ సమయం అనేది చాలా పాజిటివ్గా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. మ్యారేజ్ ఫిక్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉండబోతుంది. అదే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అగైన్ ఆ ఫలితాలలో చాలా కొంచెం నెగిటివ్ మార్పులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, అప్పులు చేయవలసిన ప్రమేయము, అలానే కౌటుంబిక విషయాల్లో చాలా ఒడదొడుకులు, స్ట్రెస్ఫుల్గా ఉండడం లాంటిది. మీ మాటలో ఏదో ఒకటి ఇబ్బందిగా మాట్లాడి అక్కడ ఎదుటివాడి వ్యక్తుల్ని అక్కడ ఎనిమిస్ చేసుకోవడము, అంటే స్ట్రైట్గా ఏదో మాట్లాడేస్తారు, అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆర్థిక విషయాలు, చేసే గ్రోత్కి సంబంధించిన విషయాలు, అభివృద్ధికి మీ లైఫ్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అగైన్ కొంచెం కిందకి పడిపోవడం లాంటిది కనిపించడానికి ఆస్కారాలు ఉంటుంది. ఇవి గోచారం మాత్రమే. మీ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి. గోచారంనే నమ్ముకొని కూర్చోకండి. అలానే అక్టోబర్ నుంచి మళ్ళీ సంవత్సరం ఎండింగ్ వరకు సప్తమంలోకి గురువు గారు ప్రవేశం, మళ్ళీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్, మళ్ళీ గురుబలం రాబోతుంది. మళ్ళీ కొంచెం ఆర్థిక విషయాలు, కౌటుంబిక విషయాలు చాలా అభివృద్ధిదాయకంగా మీకు సమయం అనేది గడపడానికి ఛాన్సెస్ అనేది వస్తుంది. అగైన్ పెళ్లి కాని వాళ్ళకి ఆ సమయంలో అక్టోబర్ తర్వాత మళ్ళీ పెళ్లి కాని వాళ్ళకి మళ్ళీ పెళ్లి ఫిక్స్ అవ్వడానికి, ఆ దాంపత్య విషయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే మళ్ళీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూడడం